టాలీవుడ్ లో ఎంట్రీ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఆ బ్యూటీకి అనుకోని షాక్ తగిలింది. దాంతో ఆమెడి కెరీర్ ఇక ముగిసిపోయినట్లే అనుకున్నారంతా. కానీ మళ్ళీ సరికొత్తగా తయారై తెలుగులో దుమ్ము రేపుతానంటుంది ఆ జార్ఖండ్ భామ. బాలనటిగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న బ్యూటీ శ్వేతా బస్ ప్రసాద్. ఈ అమ్మడు తెలుగులో ఎంట్రీ సినిమా కొత్త బంగారు లోకంతోనే సూపర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత నటించిన రైట్ సినిమాతోనూ సక్సెస్ ను చవిచూసిన శ్వేతకి ప్రాస్టిట్యూషన్ కేసు రూపంలో పెద్ద షాక్ తగిలింది. అయితే ఆ తర్వాత ఆ కేసును కొట్టేయడంతో ముంబై వెళ్లి సెటిల్ అయింది ఈ జార్ఖండ్ బ్యూటీ. ముంబై వెళ్లి ఖాళీగా కూర్చోలేదు శ్వేత. లావుగా తయారైన ఈ భామ ఈ మధ్య బాగా సన్నబడింది. దీంతో ఈ ముద్దుగుమ్మ హిందీలో రూపొందుతున్న హిస్టారికల్ సీరియల్ చంద్రనందినిలో ఏకంగా లీడ్ రోల్ చేసే ఛాన్స్ కొట్టేసింది. సీరియల్ తో పాటు బాలీవుడ్ లో రూపొందిన బడా మూవీ బద్రీనాథ్ కి దుల్హనియాలోనూ స్మాల్ రోల్లో నటించిన శ్వేత ఇప్పుడు తెలుగుపై ఫోకస్ పెడుతోందట. అందుకే ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఈ ముద్దుగుమ్మ లుక్ చూసి అంతా కంగు తిన్నారు. మెరుపుతీగలా తయారైన తన అందాలతో అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. మరి అమ్మడి చేంజ్ ఓవర్ చూసైనా మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు శ్వేతా బస్ కి ఛాన్స్లు ఇస్తారేమో చూడాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.